మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీడిఎస్సి 2025 పీవైక్యూస్ ప్రాబ్లమ్స్ చాప్టర్ వైజ్ గా, యూనిట్ వైజ్ గా సంఖ్యామానం, క్షేత్రమితి, నంబర్ సిస్టమ్ ఆ విధంగా డివైడ్ చేస్తూ వన్ బై వన్. సో ఈ వీడియోలో నేను 2026 పీవైక్యూస్ చాలా ఈజీగా ఉంటాయి. సో ఈజీ ప్రాబ్లమ్స్ అయినా కూడా సో ఎగ్జామినేషన్ లో మనము ఎగ్జామ్ హాల్లో 1 minute లో ఏ విధంగా చేయాలి, కొన్ని ట్రిక్స్, షార్ట్ కట్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మిత్రులారా. సో మీరు తప్పకుండా ఈ వీడియో మొత్తం ఫాలో అవ్వండి. ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి, సో ఎలా చేస్తాడు ఆన్సర్స్ అనేది ఎగ్జామినేషన్ లో మీకు ఎంత తెలిసినా తెలియంది ఎంతో కొంత ఉంటది. మీకు రేపు రాబోయే నోటిఫికేషన్ లో, మీరు రాయబోయే ఎగ్జామ్ లో ఎంతోగా ఉపయోగపడుతుంది మిత్రులారా. తప్పకుండా ఈ వీడియోని మీరు చూడండి. 1 by 1 ప్రతి వీడియో చేయడం జరుగుతుంది. ఎవ్రీడే ఏపీడిఎస్సి వాళ్ళకి మరియు తెలంగాణ వాళ్ళకి లైవ్ క్లాసెస్ కూడా సో మనము లైవ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా ఆన్లైన్ కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో మరి లైవ్ క్లాసెస్, రికార్డెడ్ కాదు, లైవ్ ముద్దు, ఆ విధంగా మనము క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం మిత్రులారా. సో రైట్, ఇంకెందుకు ఆలస్యం, మరి కంటెంట్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామి. సో కంటెంట్ లోకి వెళ్తే ఏపీడిఎస్సి 2026 నీ లక్ష్యము, ఒక గణిత ఉపాధ్యాయుడే నీ లక్ష్యము అయితే సో సిలబస్ ని ఒకసారి ముఖ్యంగా సిలబస్ ని చూసుకునే ప్రయత్నం చేయండి. ఏపీడిఎస్సి ఎస్డిఏ మ్యాథ్స్ సిలబస్ అనాలిసిస్. సో అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. సో సంఖ్యామానం, నెంబర్ సిస్టమ్ లో సబ్ టాపిక్స్. నెంబర్ 1 నెంబర్ సిస్టమ్ లో టైప్స్ ఆఫ్ నెంబర్స్, సో డివిజబుల్ రూల్స్, రిమైండర్ థియరమ్స్, దాదాపుగా 10 సబ్ టాపిక్స్ ఉంటాయి నెంబర్ సిస్టమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ లోనే మనము సింప్లిఫికేషన్స్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. టోటల్ గా ఈ 5 సబ్ టాపిక్స్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, సింప్లిఫికేషన్. సో టోటల్ గా మనము ఈ 5 టాపిక్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ సెషన్ 1 షిఫ్ట్ 1 లో మరియు షిఫ్ట్ 2 లో వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో నేను క్లియర్ గా మీ అందరికి విత్ షార్ట్ కట్ ట్రిక్స్ తోని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఫస్ట్ వన్, సో చూసినట్టయితే చూడండి, ఎస్ఏ మ్యాథ్స్ 12th June షిఫ్ట్ 1 2025 రోజు వచ్చిన స్కూల్ ఆఫ్ స్ట్రెంత్ మ్యాథ్స్ పేపర్ ని అనాలిసిస్ చేద్దామి. ఓన్లీ మనకు సంఖ్యామానం నుంచి వచ్చినాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 300, 550 is equal a plus b మరియు ఎల్సిఎం 12, 18 is equal to a minus b అయినా a square minus b square. 300 కి 550 యొక్క హెచ్సిఎఫ్ అడిగాడు. సో 300 హెచ్సిఎఫ్ 550. ఫస్ట్ షార్ట్ లాంగ్ మెథడ్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ మెథడ్ చెప్తా. చూడండి ఒకసారి. 1 జా 300, సో 250. సో 300 తీసుకుంటే సో 1 జా 250, సో 50. సో 250 తీసుకుంటే 5 జా 250, సో రిమైండర్ 0. సో హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మాస్టర్? హెచ్సిఎఫ్ అంటే ఏంటిది? a ప్లస్ బి. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 50. సో నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 12, 18 అంటే 36. ఎల్సిఎం ఏమవుతుంది? 36. అంటే a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 36. ద రిక్వైర్డ్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మీన్స్ a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. రిక్వైర్డ్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ a ప్లస్ b ఇంటూ a minus b. So what is the a plus b value? 50. So what is the a minus b value? 36. So is equal to 0, 30. Next 15 plus 1, 8. So 1800. So answer is first option is correct answer. సో ఈ విధంగా చేయొచ్చు. మరి అదే ప్రాబ్లాన్ని
మరొక మెథడ్లో చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింపుల్ గా షార్ట్ కట్ మెథడ్లో చేసే ప్రయత్నం చేస్తాం. చూడండి ఇక్కడ 300కి 550కి సో ఏమవుతుంది మాస్టరు అంటే హెచ్సిఎఫ్. ఇప్పుడు దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డిజిట్ 2 zeros, లాస్ట్ డిజిట్ 50 ఉంది. అంటే ఇది 25 టేబుల్ పోతుంది కదా. సో 25 ఇంటూ ఇక్కడ ఎంత మిగులుతుంది మాస్టర్ అంటే 25 1 జా 25 2 జా. సో 25 2 జా 25 2 జా. సరే ఇందులో మళ్ళీ ఇది 2 టేబుల్లో పోతుంది, ఇది 2 టేబుల్లో పోతుంది. అంటే కామన్గా ఏముంది ఇక్కడ 2 ఉంది. ఆన్సర్ వచ్చేసి 50. సింపుల్గా అంటే ఇది 50. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది 50. 50 ఈక్వల్ టు ఏంటిది a ప్లస్ బి. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 50. నెక్స్ట్ వన్ ఎల్సిఎం 12,18. సో ఎల్సిఎం ఏమవుతుంది మాస్టరు 36. సో 36 కాబట్టి ఒకవేళ ఎల్సిఎం రాదు అని అనుకుంటే మళ్ళీ మనము ఈ మెథడ్లో చేసుకుంటే సరిపోతుంది. 2 6 జా 2 9 జా 3 2 జా 3 3 జా is equal to 9 into 4 36. సో రైట్. ఇప్పుడు a minus b is equal to 36. a plus b into a minus b, a square minus b square, a square minus b square equal to 36 into 50 equal to 1800. మాస్టర్ వెరీ సింపుల్ అండి. బట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్లో మనకి ఈ మెథడ్ గుర్తు రావచ్చు, ఈ మెథడ్ గుర్తు రావచ్చు, ఇంకొక మెథడ్ గుర్తు రావచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఒకటి ఐడియా ఉంటే ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయవచ్చు మిత్రులారా. సో పక్కా ఐడెంటిఫై చేయండి. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ని మరెన్నో కూడా మనము లైవ్ క్లాస్లో ప్రయత్నిద్దాం. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ అసైనింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఈ క్రింది వానిలో ఆరోహణ క్రమము అన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఆరోహణ క్రమము అంటే చూడండి అసైనింగ్ ఆర్డర్ అండ్ డిసైడింగ్ ఆర్డర్. అంటే ఏకి మరియు డికి అసైనింగ్ ఆర్డర్ అండ్ డిసైడింగ్ ఆర్డర్. సో మరి ఇందులో ఆల్ఫాబెట్ లెటర్ లో ఫస్ట్ లెటరు, ఇది సెకండ్ ఫోర్త్ లెటర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది చిన్నది మాస్టరు, ఇది చిన్న నెంబర్ కాబట్టి చిన్న టు పెద్ద, మరి పెద్ద నెంబర్ కాబట్టి పెద్ద టు చిన్న అనేది మీరు ఈ డాటాని గుర్తుపెట్టుకోండి. తెలుగులో తీసుకుంటే అవరోహణ క్రమము ఇందులో 4 లెటర్లు ఉంటాయి. తెలుగులో ఇందులో అవరోహణ క్రమము 5 లెటర్లు ఉంటాయి. కాబట్టి 4 లెటర్లు ఉన్నది చిన్నది కాబట్టి చిన్న నుండి పెద్ద, 5 లెటర్లు ఉన్నది కాబట్టి పెద్ద నుండి చిన్న అనేది ఈ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేసుకుంటే ఈజీగా చేయగలం. మనకు కావాల్సింది ఏంది ఏ అంటే ఏంటిది చిన్న నుండి పెద్ద. అసలు ఇందులో చిన్నది ఏది అంటే దీన్ని సింప్లిఫై చేయాలి. చూద్దాం. -31 ఈక్వల్ ఈ బ్రాకెట్ మొత్తం చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈ బ్రాకెట్ ఉన్నది చేయాలి. -30 -1 -31 -31 +1. డినామినేటర్ న్యూమినేటర్ సేమ్ కాబట్టి వాల్యూ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ -60 +50 అంటే -10. సో -20 +21 అంటే +1. సో -10 ఆన్సర్ వచ్చేసి -10. నెక్స్ట్ వన్ బి ఆప్షన్, సి ఆప్షన్ లో ఏంటిది మాస్టర్ అంటే 12 1 జా 12 3 జా -3 -3/3 అంటే +-1. అంటే ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ -10, సి వాల్యూ -1. ఇందులో అతి చిన్నది ఏది మాస్టరు అని అంటే బి చిన్నది. అసైనింగ్ ఆర్డర్ లో బి చిన్నది. తర్వాత బి తర్వాత వచ్చేది ఏంటిది మాస్టర్ అంటే సి. తర్వాత ఏమొస్తుంది అంటే ఏ. అంటే మనకు ఆప్షన్ వచ్చేసి BCA ఆన్సర్. వెరీ సింపుల్ గా మీరు ఈ ప్రాబ్లం చేయాలంటే ఈ డేటా గుర్తుండాలి. అంటే చిన్న నుండి పెద్ద, పెద్ద నుండి చిన్న. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కావద్దు. ఏ లెటరా డి లెటరా మనకు కావాల్సింది. ఇక్కడ అసైనింగ్ ఆర్డరా అండ్ డిసైడింగ్ ఆర్డర్ అనేది రెండు చూసుకోండి. అందులో ఏది ఇచ్చాడో చూసుకొని ఈజీగా ఆన్సర్ చేయండి. ఏ అంటే ఫస్ట్ లెటర్ 1,
డి అంటే ఫోర్త్ లెటర్ కాబట్టి సో మనకు 4 అంటే పెద్దది, ఏతో కంపారిజన్ చేసినప్పుడు. సో కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ వన్, యూనిట్ డిజిట్స్. యూనిట్ డిజిట్లో 3 మెథడ్లు ఉంటాయండి. ఒకటి ఏంటిదంటే మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 1లో చూడండి, ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో భూమి అంటే బేస్ 0, 1, 5, 6 ఉన్నట్లయితే ఘాతముతో ఎలాంటి సంబంధము లేదు, ఫలితం ఏమొస్తుంది సార్ అంటే 0 ఉంటే 0, 1 ఉంటే 1, 5 ఉంటే 5, 6 ఉంటే 6. ఇక మోడల్ నెంబర్ 2 వచ్చేసి 2, 3, 7, 8 ఇవి కాక భూమి ఉన్నట్లయితే ఘాతాన్ని 4తో భాగించి వచ్చిన శేషముని ఘాతముతో పోల్చాలి. అంటే ఇది కొంచెము కాన్సెప్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం డెప్త్గా చెప్పాలి. ఏం చేయాలి, భూమి 2 ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి 2 ఉంది కాబట్టి ఘాతాన్ని 4తో భాగించాలి. 4తో ఎందుకు భాగించాలంటే ఇంకా కాన్సెప్ట్ ఇంకా డిఫరెంట్ డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ ని. సో 4తో భాగిస్తే శేషం ఎంత, 3. అంటే 3 క్యూబ్ అంటే ఎంత, 8. అంటే 1 ఉంది కాబట్టి 1ల స్థానంలో 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత, 8 ప్లస్ 3 క్యూబ్ అంటే ఎంత, 3 క్యూబ్ అంటే 9, 7 ప్లస్ 4 క్యూబ్ అంటే ఎంత, 4 క్యూబ్ అంటే 6, 4 క్యూబ్ అంటే 4. నెక్స్ట్ 1 వచ్చేసి 5కి 5 వచ్చును, 6కి 6 వచ్చును. సో 7 క్యూబ్ అంటే ఎంత, 3. ఇప్పుడు చూడండి మిత్రుడా, ఇక క్యాన్సిలేషన్లో 7 3 10, 6 4 10, సో 13, 1 14. సో లాస్ట్ డిజిట్ ఎంత, 4 ఆన్సర్. సో మోడల్ నెంబర్ 3 కూడా ఉంటుంది. మోడల్ నెంబర్ 3 ఏంటిది మాస్టర్, మిగిలినది 0 అయిపోయింది, 1 అయిపోయింది, 5 అయిపోయింది. చూడండి లాస్ట్ డిజిట్ ఏంటిది, 4 9 ఉన్నప్పుడు ఇవి ఘాతము సరి సంఖ్యనా బేస్ సంఖ్యనా, ఈ 3 మోడల్స్ ని మనము గుర్తుపట్టగలిగితే యూనిట్ డిజిట్ లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేయవచ్చు. ఈ మూడు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే మీకు ఇది ఒకటే చెప్పాను, ఈ 2 కూడా ఉంటాయి ఇంకా. సో భూమి 2 3 7 8 ఉంటే ఘాతాన్ని 4తో భాగించి వచ్చిన శేషముని తీసుకొని గణించాలి, క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ భూమి 4 కానీ 9 కానీ ఉంటే సరి సంఖ్యనా బేస్ సంఖ్యనా ఘాతముని చెక్ చేసుకోవాలి. సరి సంఖ్య అయింది అనుకోండి, సరి సంఖ్య అయితే 4కి 6 వచ్చును, సరి సంఖ్య అయితే 4 వచ్చును. బేస్ సంఖ్య అయితే 4 వచ్చును, సరి సంఖ్య అయితే 6 వచ్చును. సో 9కి సరి సంఖ్య అయితే 1 వస్తుంది, బేస్ సంఖ్య అయితే 9 వస్తుంది. ఘాతం చూసుకొని చెక్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఘాతం బేస్ సంఖ్య కాబట్టి 4 వస్తుంది, అందుకని 4 రాష్ట్రం. అలా చెక్ చేసుకోవాలి. సో మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 ఈ 3 మోడల్స్ నేర్చుకుంటే ఈజీగా యూనిట్ డిజిట్ నుంచి వచ్చే ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేయవచ్చు. ఇంకా కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్, ఇలాంటి రూట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి. ఏంటిది మాస్టరు అని అంటే, x is equal to 3 plus 2√2. సార్ ఇప్పుడు నేను దీనిని వర్గము చేస్తే డిఫరెన్స్ 1 కనుక వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ 1 వస్తే అంటే డిఫరెన్స్ అంటే 3 స్క్వేర్ 9 అవుతుంది, 4 into 2 8 అవుతుంది. డిఫరెంట్ ఎంత 1 వచ్చింది అనుకోండి, అప్పుడు 1/x విలువ ఆల్వేస్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఒకవేళ మైనస్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2√3 మైనస్ 2√3 క్యాన్సల్ అయిపోతే మిగిలింది 3 + 3 6. ఓకేనా, రైట్. ఇప్పుడు x ప్లస్ 1/x విలువ 6 వచ్చింది. మనకేమడిగాడు, ద రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ √x మైనస్ 1/√x కావాలి. దీన్ని నేను హోల్ స్క్వేర్ రాసుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2
ఏ వాల్యూ రూట్ ఎక్స్ క్యాన్సల్ అయిపోతుంది ఏ ఇంటూ బిలో. అప్పుడు ఈ వాల్యూ ఎంత మాస్టరు 6 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత 4. నీకు కావలసింది ఈ 2 పోవాలి అంటే రూట్ ఎక్స్ మైనస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు పోతే ఏముంది √4. √4 విలువ ఎంత 2. ఆన్సర్ ఈజ్ 2. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా అంటే వెరీ సింపుల్గా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో సింపుల్ మెథడ్లో మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అవి మనకు వచ్చేసి సెక్షన్ 1లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇంతవరకు. ఇప్పుడు సెక్షన్ 2లో చూద్దాం. ఇక్కడ సెక్షన్ 2 చూస్తే జూన్ 12న 2025 షిఫ్ట్ 2లో వచ్చిన ప్రాబ్లమ్స్ని చూద్దాం స్కూల్ అసిస్టెంట్ పేపర్ నుంచి. నువ్వు ఒక అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి లబ్ధానికి 2/3ని కూడగా నీకు -7/12 వచ్చును. ఆ సంఖ్య ఫస్ట్ నా సంఖ్య తెలవదు ఎక్స్ అనుకుంటున్నా. ఆ సంఖ్యని దేంతో గుణించాలి 5/2తో గుణించాలి. వచ్చిన లబ్ధముకి 2/3ని కూడాలి. కూడితే ఏమొస్తుందన్నాడు -7/12 వస్తుంది. అప్పుడు 5x/2 ఈజ్ ఈక్వల్ టు -7/12 -2/3. ఈ +2/3 అడిగితే -2/3. సో 5x/2 ఈజ్ ఈక్వల్ టు LCM 12 అవుతుంది. -7 4 టైమ్స్ మల్టిప్లై చేసుకొని 4 2 జా 8 -8 ఈక్వల్ ఎంత -15/12 అంటే 5x/2 ఈజ్ ఈక్వల్ టు -15/12. సో లైట్ ఫోకస్ కాబడతలేదు. 5 1 జా 5 3 జా 3 1 జా 3 4 జా 2 1 జా 2 2 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఫ్రాక్షన్స్ నుంచి అడిగిన ప్రాబ్లం. సో కొంచెం చదువుతూ చేయవచ్చు ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం. సో మీరు ఒకవేళ మోడల్ స్కూల్ తెలంగాణ మోడల్ స్కూల్ వాళ్ళకి కూడా బ్యాచ్ ప్రారంభమైంది. సో ఈ బ్యాచ్లో ఈ డిస్క్రిప్షన్లో మనకు యాప్ లింక్ కూడా ఉంటుంది. సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హెచ్వైడి కాదండి, హైదరాబాద్. ఇంతకుముందుకు పాత యాప్ హెచ్వైడి ఉండే, కొన్ని కారణాల వల్ల సేఫ్ జోన్ కోసం మనము సో ఈ యాప్ని అప్డేట్ చేసుకోవడం జరిగింది. సో దానివల్ల సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. సో మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారికి లైవ్ క్లాసులు రికార్డెడ్ వద్దు, లైవ్ ముద్దు. ఒకసారి లైవ్ చెప్పిన దాన్ని మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు అయినా వినవచ్చు, అది రికార్డ్ అయ్యి ఉంటుంది. సో నో ప్రాబ్లం. కానీ లైవ్ క్లాస్ వింటే నీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు కావాలంటే రేపటి నుండి లైవ్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఫ్రీ క్లాస్ ఉంటుంది. రేపటి నుండి ఫస్ట్ క్లాస్ వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా వినొచ్చు ఫ్రీగా. విన్న తర్వాత నీకు నచ్చితేనే నువ్వు సో క్లాసెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. సో రైట్, ఇలాంటి ప్రాబ్లం √2/√x 3/√y ఈక్వల్ 2 అవుతుంది అన్నాడు. 4/√x - 2/√y ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఎలాంటి ఇప్పుడు √x వచ్చినప్పుడు ఇక్కడ చూడండి 4 ఉంది √x. దీన్ని సింప్లిఫై చేయాలంటే 2 యొక్క గణం 2 యొక్క గుణిజము అయ్యేటట్టుగా వర్గ సంఖ్య తీసుకుందాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకుందాం. ఇప్పుడు తీసుకుంటే సాటిస్ఫై అవుతుందా చెక్ చేద్దాం. చెక్ చేయండి. అంటే 2/√4 విలువ ఎంత 2 + 3/3 ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఎంత 2. ఇది సాటిస్ఫై అయింది. ఇది చూద్దాం. 4/2 - 9/3. సో 2 1 జా 2 2 జా 3 1 జా 3 3 జా 2 - 3 అంటే -1. సో ఇది కూడా సాటిస్ఫై అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 9 సబ్స్టిట్యూట్ చేయి. నీకు కావాల్సింది ఇదే కదా. 4/2 + 9/3. 2 1 జా 2 2 జా 3 1 జా 3 3 జా ఈజ్ ఈక్వల్ 2 + 3 5. ఆన్సర్ వచ్చేసి 5. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎల్సిఎం చేసి లెంతీ ప్రాసెస్లా చేయొద్దు మిత్రులారా. చాలా ఈజీ ప్రాసెస్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్.
సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసుకుంటే ఈజీగా చేయగలుగుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ని. మరి ఇది ఎలా థాట్ వస్తుంది సార్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డిఫరెంట్ సో యాంగిల్లో ఆలోచిస్తేనే మనం విజేతలుగా అవుతాం. కాబట్టి మరి ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా మరి మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ యాప్లో లైవ్ క్లాసెస్ చెప్పబడును, ప్రాక్టీస్ పేపర్లు ఇవ్వబడును, టెస్ట్లు పెట్టబడును. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ని తీసుకొని పర్చేజ్ చేసుకోగలరు. నెక్స్ట్ వన్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇచ్చాడు. చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి. సో ఈ ఎల్సిఎం చేసుకుంటే ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సల్ 2 మైనస్ 3. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇక్కడ ఉన్న నెంబరే ఇక్కడ ఉంది, √2 మైనస్ √3 ఇంటూ √3 ఇంటూ √3 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ అంటే +2 బి స్క్వేర్ అంటే +3. సో మైనస్ 2ab అంటే 2 ఇంటూ √a ఇంటూ √b √a ఇంటూ √b అంటే 2 3 జా 6. సో ప్లస్ నెక్స్ట్ వన్ ఇది కూడా సేమ్ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే y స్క్వేర్ అవుతుంది. y అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఏ అంటే ఎంత √2 బి అంటే ఎంత √3 √ab అంటే √6. సో ప్లస్ 2 √6 మైనస్ 2 √6 క్యాన్సల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 + 5 10 by -1 ఈజ్ ఈక్వల్ టు -10. ఏ వాల్యూ -10. సో నెక్స్ట్ వన్ బి వాల్యూ చూస్తే సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఎల్సిఎం ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 25 మైనస్ 2 స్క్వేర్ 4 ఇంటూ 6 ఎంత 24 మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 ప్లస్ 2 √6 ప్లస్ 5 మైనస్ 2 √6 ప్లస్ 2 √6 మైనస్ 2 √6 క్యాన్సల్. సో బి ఈజ్ ఈక్వల్ 5 + 5 + 10 by 1 is equal to 10. So a plus b is equal to a value -10, b value +10. +10 -10 cancel అయిపోతే 0. So a plus b equal to 0. Second option is correct answer. So simplify చేయాలి అంతే. ఇక్కడ హారాలు అకరణీయాలు చేసే కాన్సెప్ట్ ఇది సంఖ్యలు అనే టాపిక్ లో కూడా ఉంటుంది, మనం సింప్లిఫికేషన్ లో కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ x is equal to మొదటి 40 సరిసహజ సంఖ్యల మొత్తం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది ఐడియా ఉండాలని n సరి సంఖ్యల మొత్తం సిగ్మా 2n is equal to సరి సంఖ్యలు అండి. సిగ్మా 2n is equal ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1. n బేస్ సంఖ్యల మొత్తం is equal sigma 2n minus 1 is equal to n square. సో n is equal to ఎంత ఇచ్చాడు 40. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మాస్టర్ మనం ఇప్పుడు y మైనస్ y అంటే ఎంత n స్క్వేర్ అంటే ఎంత y మైనస్ x n స్క్వేర్ అంటే ఎంత 40 స్క్వేర్ మైనస్ ఆఫ్. సో నెక్స్ట్ వన్ ఏముంటుంది మాస్టర్ సరి సంఖ్యలు అంటే 40 ఇంటూ 40 ప్లస్ 1. అప్పుడు ఎంత 40ని కామన్ తీసుకుంటే ఇక్కడ ఇంకొక 40 ఉంటుంది మైనస్ ఈ 40 కామన్ బయటికి వెళ్ళిపోతే ఇది 41. సో ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 40 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -40. దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అంటే మీరు ఇది నేను ఎందుకు రాసిన మాస్టరు అని అంటే ఇది ఐడియా ఉంటే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. సో ఇది ఐడియా ఉండాలి, ఇది ఐడియా ఉంటే ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? సరి సంఖ్యలు బేస్ సంఖ్యల నుంచి అడిగిన ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 9, 18, 24 మరియు 32లచే నిశేషంగా భాగించబడును 4 అంకెల అతి చిన్న సంఖ్య. 4 అంకెల అతి చిన్న సంఖ్య కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నా, అసలు భాగించబడే సంఖ్య ఏదో కనుక్కుందాం. భాగించబడే అతి చిన్న సంఖ్య అంటే కాసాగు 9, 18, 24, 32. సో ఏ టేబుల్లో పోతుంది మాస్టర్? ఇది 3 ఎక్కలో చూసుకుందాం.
ముళ్ళ ముళ్ళ 3 6 18 3 24 32. సో నెక్స్ట్ 1 2 టేబుల్లో 3 జా 2 జా 4 జా 16 జా. సో నెక్స్ట్ 1 2 టేబుల్లో 3 జా 1 జా 2 జా సో 8 జా. సో నెక్స్ట్ 1 2 టేబుల్లో 3 జా 1 జా 1 జా 4 జా. ఇక లేదండి, ఇప్పుడు 3 2 జా 6 6 2 జా 12 3 2 జా 6 6 2 జా 12 12 2 జా 24 24 ఇంటూ 12. సో 24 12 2 4 జా 8 2 2 జా 8 2 1 జా 2 288 288 అనేది భాగించబడే అతి చిన్న సంఖ్య. ఈ 4 సంఖ్యలచే భాగించబడే అతి చిన్న సంఖ్య. మరి వానికి ఏం కావాలి? 4 అంకెల సంఖ్య కావాలి. ఇదేంటిది? 3 అంకెల సంఖ్య. మరి 3 అంకెల సంఖ్య వచ్చింది కదా, కానీ నాకు కావాల్సింది ఏంటి? 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్య 4 అంకెల సంఖ్య కావాలి. 4 అంకెల సంఖ్య కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1తో మల్టిప్లికేషన్ చేస్తాం. 1తో మల్టిప్లికేషన్ చేస్తే అదే సంఖ్య వస్తుంది కాబట్టి అది 3 అంకెల సంఖ్య. 2తో చేస్తే 400 అంటే 3 అంకెల సంఖ్య వస్తుంది. 3తో మల్టిప్లికేషన్ చేస్తే 3 నెలల 600 3 24 6 2 8. అలా కూడా 3తో చేస్తే కూడా మనకు 600 అంటే 1000 లోపే వస్తుంది. సో అంటే 4తో చూద్దాం. 4 2 800 4 32 3 8 వస్తుంది. ఎందుకంటే 3 8 11. సో అంటే 288 ఇంటూ 4 4 32 4 32 4 32 3 35. సో 4 2 8 3 11 అంటే 1152 ఆన్సర్. 1152 ఆన్సర్. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఆన్సర్ని చేయడానికి ఈజీగా అవుతుంది. ఇది కాసాగు గాసాబలో చెప్తాం మనం. కాసాగు గాసాబలో వస్తుంది ఆ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలోని అంతము అయ్యే దశాంశాలు. అంతము అయ్యే దశాంశాలు అన్నాడు. అంతమయ్యే దశాంశాలు అంటే p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ q అంటే హారము. హారములో సంఖ్య ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసిన ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసిన 2 లేదా 5 లేదా 2,5 మాత్రమే ఉంటే ఆ సంఖ్య ఆ భిన్నం అంతము అవుతుంది. సో ఈ పాయింట్ అనేది మీకు ఐడియా ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మరి ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే 5³ ఎందుకు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసినాం. 5³ అంటే ఇది అంటే అంతము అవుతుంది. ఇది అంతమయ్యే దశాంశం. ఇది ఎందుకు? దీని యొక్క 125ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే ఏమొస్తుంది? 5³ 125ని. నెక్స్ట్ 110 చూద్దాం. 110 అంటే ఎంత అవుతుంది? సో 11 ఇంటూ 2 ఇంటూ 5. అప్పుడు ఇక్కడ 2 5 ప్రధాన సంఖ్యలే. బట్ కానీ 11 అనే సంఖ్య ఉంది. 11 ప్రధాన సంఖ్యల లబ్ధంలో ప్రధాన సంఖ్య కదా, 11 ఉంది. కావున ఇది అంతము కాదు. ఇక్కడ 11 ఉంది కాబట్టి, ఇక్కడ 11 యొక్క గుణిజం ఉంది కాబట్టి ఇది అంతము కాదు. సో నెక్స్ట్ వన్, మరి మూడవది చూద్దాం. సో 15 అంటే 3 3 జా 3 5 జా అంటే 3/15 5. సో అంటే 5 యొక్క ప్రధాన కారణాంకం 5/1. అంటే ఇది కూడా ఏముంది? ప్రధాన సంఖ్య ఉంది. ప్రధాన సంఖ్యలో ఏముంది? 2 5 అని 2 అని ఉండొచ్చు, లేదా 5 అని ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు. అంటే 5 ఉంది కాబట్టి 5 ఓకే. సో కాబట్టి ఇది అంతము అవుతుంది. సో అంతము అయ్యేటి ఇప్పుడు ఏమేంటిది మాస్టరు? 1 అవుతుంది మరియు 3 అవుతుంది. అంటే 1 మరియు 3. సో 1 మరియు 3
సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 3 మరి ఇంపార్టెంట్ మిత్రులారా. సో ఎందుకు రెండవది కాలేదు అంటే 11 యొక్క గుణిజం ఉంది హారములో. 11 యొక్క గుణిజము ప్రధాన కారణాంకాల లబ్ధములో రాసినప్పుడు 2, 5 తప్ప ఏ ప్రధాన సంఖ్య లబ్ధము ఉన్నా అది అంతము కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ వన్, లాగార్థమ్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో లాగ్ ఆఫ్ లాగ్ 8 లాగ్ 4 లాగ్ బేస్ 6 పవర్ x ఇజ్ ఈక్వల్ 1/3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫార్ములాను ఉపయోగిద్దాం. లాగ్ b బేస్ b a ఇజ్ ఈక్వల్ టు c. దట్ ఇంప్లాయిస్ లాగ్ తీసేస్తే ఏమవుతుంది సార్ అంటే b పవర్ c ఇజ్ ఈక్వల్ టు a. సో ఇప్పుడు మరి మనకు ఈ 8 తీసేస్తే ఏమవుతుంది అంటే 8 పవర్ అంటే లాగ్ 4 ఆఫ్ లాగ్ 6 పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఈ 8 అడిపోతుంది కాబట్టి 8 పవర్ ఈ బేస్ ఏముంది ఇక్కడ 8b ఉంది. ఈ పవర్ ఇటు వస్తుంది ముందుకు వస్తుంది కాబట్టి హోల్ పవర్ 1/3. సి వాల్యూ 1/3 అన్నట్టు. సో అప్పుడు మళ్ళీ మనకు దీని వాల్యూ ఎంత అంటే 2 క్యూబ్ రాసుకోవచ్చు కాబట్టి 2 అంటే ఇప్పుడు లాగ్ 4 ఆఫ్ లాగ్ 6x ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకు 2 క్యూబ్ రాసుకోవచ్చు 3 క్యాన్సల్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఏమవుతుంది ఇది b వాల్యూ ఇది a ఇది c. మళ్ళీ ఇప్పుడు లాగ్ 6 పవర్ x ఈజ్ ఈక్వల్ 4 పవర్ 2. అప్పుడు ఏమవుతుంది లాగ్ 6 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 16 6 పవర్ 16. సో రైట్ ఇది x వాల్యూ. నెక్స్ట్ y వాల్యూ చూద్దాం. ఇక్కడ y వాల్యూ ఏమవుతుంది అంటే ఈ 3 అడిపోతుంది కాబట్టి -1 అవుతుంది పవర్. అంటే లాగ్ 27 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ -1 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు 1/3. అప్పుడు 27 అంటే y ఈజ్ ఈక్వల్ టు 27 పవర్ 1/3. సో అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే 3 అవుతుంది. సో y వాల్యూ 3. సో దేర్ ఫోర్ మనకేమడిగాడు ఇక్కడ గాసాబా అడిగాడు. x, y HCF ఆఫ్ x, y. వాట్ ఈస్ ద x వాల్యూ 6 పవర్ 16 3 పవర్ 1. అంటే ఇప్పుడు ఇందులో 6లో ఏముంటుంది 3 ఉంటుంది కదా. సో ఇందులో 3 ఉంది అంటే కామన్గా ఏముంది 3 ఉంది కాబట్టి HCF ఏమవుతుంది మాస్టర్ 3. HCF ఇస్ 3. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది కొంచెం క్రిటికల్ ప్రాబ్లం అండి. సో చాలా జాగ్రత్తగా లాగార్థంతోని టైఅప్ చేసి మన గాసాబాలో అడిగిండు ప్రాబ్లాన్ని. సో అంటే లాగార్థం పర్ఫెక్ట్గా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే ఇది HCF ప్రాబ్లంని చేయగలుగుతారు. చూసుకోండి 1కి 2 సార్లు. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ a డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్ టు -3. a ప్లస్ b ప్లస్ 8 ఈక్వల్ టు 0 అయ్యే విధంగా పూర్ణ సంఖ్యల జతలు a, bలు అయిన ఏ విలువ ఎంత అన్నాడు ఇక్కడ. సో మరి ఏ విలువ ఎంత అంటే a/b అన్నాడు కదా. సో a/b అన్నాడు a/b ఈజ్ ఈక్వల్ టు -3. దీని నుంచి a ఈజ్ ఈక్వల్ టు -3. సో ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే -3b ప్లస్ b ప్లస్ 8 ఈక్వల్ టు 0. -2b ఈజ్ ఈక్వల్ టు -8. సో మైనస్ క్యాన్సల్ b ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకేమడిగాడు ఏ వాల్యూ అడిగాడు. ఏ వాల్యూ కావాలంటే సో a ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు -12. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇది మామూలుగా ఈక్వేషన్స్ని పూర్ణ సంఖ్యల్ని ఈక్వేషన్ టైప్గా జతలు ఎన్ని అని అడిగాడు. సో రైట్ నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్రింది వాటిలోని సత్య ప్రవచనము ట్రూ ఫాల్స్ అడిగాడు. ఇక్కడ చూడండి
ఏ ఈ వాల్యూ అయితే ఇది బి, ఏ డివైడెడ్ ఈక్వల్ టు బి డివైడెడ్ అవుతుందా అండి? అసలు కాదు, ఇది సత్య ప్రవచనం కాదు. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇది ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి. ఇక్కడ చూడండి, ఏ డివైడెడ్ బై బి, బి డివైడెడ్ బై ఏ, ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్ ఇది చూద్దామి. 4 ప్లస్ 4 8, అంటే 4 డివైడెడ్ బై 8. సో 1 1 2 అవుతుంది. అంటే సో ఇదంతా 1/2 నాట్ ఈక్వల్ టు 2. ఎందుకు ఇది 1 LHS 1 అంటే 4 1 జా 4 2 జా 1/2 ఈక్వల్. సో అంటే ఫస్ట్ కాలే, సెకండ్ కాలే, థర్డ్ కాలే, ఇక ఏది ఫోర్త్ చెక్ చేద్దాం. సో 4 4 జా 16, 16 మైనస్ 1 15, 15/4 is divided by 4 is equal to 4 4 cancel 1, ఈ 4 కి 4 cancel 1, మైనస్ ఆఫ్. సో 1/4/4 అప్పుడు ఏమవుతుంది? సో 15 సో 4 4 జా 16 is equal to సో 1 మైనస్ 1/16. ఇదేమవుతుంది? 16 మైనస్ 1 అంటే 15, 15/16, 15/16, 15/16. That is the answer is true. Fourth option is correct answer. Fourth option is correct answer. చూసుకోండి, అంటే 1/1 సింప్లిఫికేషన్లో అడిగిన ప్రాబ్లం ఇది. సింప్లిఫికేషన్ బేస్ చేసుకొని అడిగాడు ఈ ప్రాబ్లం. చూసుకోండి. నెక్స్ట్ వన్ క్యూబిక్ రూట్స్ గురించి డిస్కషన్ వచ్చింది. ఇక్కడ క్యూబిక్ రూట్ నుంచి ప్రాబ్లం అడిగాడు. సో సింపుల్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సో మనకు ఇది ఎలా చేయాలంటే ఒకటి చెప్తా చూడండి. 17 5 7 6. ఫస్ట్ నీ మనసులో పాయింట్ తీసేయి. పాయింట్ తీసేస్తే 17,576. సో నీకు ఇక్కడ క్యూబ్ అడిగాడు కాబట్టి ప్రతి మూడింటికి ఒక అబ్లిక్, ఫస్ట్ మూడింటికి ఒక అబ్లిక్ ఇచ్చిన తర్వాత 3 ఉన్నాయా 2 ఉన్నాయా 8 ఉన్నాయా ఆ సంఖ్యలు చూసుకోవాలి. ప్రతి మూడింటికి ఒక అబ్లిక్ ఇవ్వాలి. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ అబ్జర్వ్ చేయాలి. అంటే ఏ సంఖ్యను గుణిస్తే, ఏ సంఖ్యను 3 సార్లు గుణిస్తే 6 వస్తుందో చూడాలి. అంటే ఏ సంఖ్యను గుణిస్తే అంటే 1 గుణిస్తావు, 2 గుణిస్తావు, 3 గుణిస్తావు, 4 గుణిస్తావు. 4 చూడండి, 4 4 జా 16, అంటే 2 సార్లు గుణిస్తేనే 6 వచ్చింది. మళ్ళీ 4 థర్డ్ టైం చేస్తే ఎంత వస్తుంది మాస్టరు అని అంటే ఇక్కడ 4 వస్తుంది. అంటే రావట్లేదు. 5 చేసిన రాలేదు, 6 చేసిన వస్తుంది చూడు. అంటే 6 × 6 × 6, 6 6 జా 36, 36 6 జా 216. ఆన్సర్ ఏమొచ్చింది? లాస్ట్ డిజిట్ 6 వచ్చింది. అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. ఇంకా అది అయిపోయింది. అంటే ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా లాస్ట్ మళ్ళీ అబ్లిక్ తర్వాత ఉన్నది ఏంది? ఈ సంఖ్య. ఈ సంఖ్య ఏ 2 సంఖ్యలకు గణాల మధ్యన ఉందో చూడాలి. నియరెస్ట్ గణాన్ని తీసుకోవాలి. అంటే 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 4 క్యూబ్ 3 క్యూబ్ అంటే ఎంత? 27. సార్ దేనికి నియరెస్ట్ ఉంది సార్ అంటే 2కి. చిన్న నెంబర్ ఏంది? 2 కదా. సో కాబట్టి 26. ఇప్పుడు 26 ఘనమూలంగా బయటికి 3 తర్వాత పాయింట్ ఉంది కదా, బయటికి వెళ్తే ఎంత అవుతుంది? 1 డిజిట్ తర్వాత వస్తుంది. 1 డిజిట్ తర్వాత 1 డిజిట్ ఏంది? రైట్ సైడ్ నుంచి లెక్క పెట్టేసి అంటే 2.6 మైనస్. సో ఇది 5 ఉంటే 5 యాజ్ ఇట్ ఈజీగా 625 కదా, 5 అయిపోయింది. సో ఇప్పుడు 15 అంటే దేనికి దగ్గరగా ఉంది? 15 అంటే చూడండి, 2 క్యూబ్ అంటే 8, మరి 3 క్యూబ్ అంటే 27. 27 ఇది 8 అంటే 15 దేనికి నియరెస్ట్ గా ఉంది? ప్లస్ ఏది చిన్నది? అందులో 2 చిన్నది కాబట్టి 2. సో ఇక్కడ 3 తర్వాత పాయింట్ బయటికి వెళ్తే ఎంత అవుతుంది? 1 డిజిట్ తర్వాత కాబట్టి 2.5. నెక్స్ట్ వన్ ప్లస్, ఇక్కడ ప్లస్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 4. మరి 4కి ఏమవుతుంది? 4 యాజ్ ఇట్ ఈస్ గా 4 వస్తుంది. 4 × 4 చేయండి. ఇప్పుడు 4 4 జా 16, 16 4 జా 20, 64. అంటే 6 వచ్చింది లాస్ట్ డిజిట్ 6 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 13 అంటే దేనికి నియరెస్ట్ ఉంది? 2కి. ఎందుకు? 2 క్యూబ్ అంటే 8, 5 క్యూబ్ 3 క్యూబ్ అంటే 27, 2కి అంటే 2.4. ఇప్పుడు 2.4 2.5 2.4 2.5 యాడ్ చేసుకోవాలి. ఎందుకు? ఈ 2 ప్లస్లు ఉన్నాయి, ఇది మైనస్ ఉంది. సో యాడ్ చేస్తే 9 2.9, 2.9 లాగా 2.6 తీసేయాలి. సారీ 4.9 లాగా 2.6 తీసేయాలి. 4.9. సో 12 3, సో 2.3 ఆన్సర్.
ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూసుకోవాలి 1కి 2 సార్లు. ఓకేనా? రైట్. ఈ విధంగా గణాల గురించి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా వస్తుంది. ఇప్పుడు రావు నాన్న. నెక్స్ట్ వన్. సో ఏ కామా బి ఏబిసిలు అనున్నవి ఏదైనా ఒక 3 అంకెల సంఖ్య, ఆ సంఖ్యను ఈ విధంగా విస్తరించాడు అనున్నది కింది వాటిలో దేనిచే ఎల్లప్పుడూ భాగించబడదు, నాట్ డివిజబుల్ అన్నాడు. నాట్ ఆల్వేస్ డివిజబుల్ బై అన్నాడు. అంటే ఒక 3 అంకెల సంఖ్యని తీసుకుందాం. అంటే 3 అంకెల సంఖ్యని ఏబిసి అనే ఒక 3 అంకెల సంఖ్యను తీసుకుంటే ఇది 100 ప్లేసు, ఇది 10 ప్లేసు, ఇది 1 ప్లేసు. సో 100A ప్లస్ 10A 10B ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ సిసి. నెక్స్ట్ వన్ BCA. ఇదేమవుతుంది 100B ప్లస్ 10C నెక్స్ట్ ప్లస్ A. నెక్స్ట్ వన్ CAB. సో 100C ప్లస్ 10A ప్లస్ 1C. ఈ మూడింటిని యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది? ABC ప్లస్ BCA ప్లస్ CAB. సో యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చూడండి 100A 10A 110 ప్లస్ A 111A 111A. సో 111ని కామన్ తీస్తే అలా A ప్లస్ 111B ప్లస్ 111C. అప్పుడు 111ని కామన్ తీసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ. సో 111 ఈ సంఖ్యచే నిశేషంగా భాగించబడుతుంది, A ప్లస్ Bతో నిశేషంగా భాగించబడుతుంది. సో ఇక్కడ చూడండి 3 ఎక్కంలో పోతుంది, ఇది డైరెక్ట్ క్యాన్సల్ అవుతుంది. సో 3 ఎక్కంలో పోతుంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి 37. సో 37 గురించి డివిజబుల్ రూల్ ఒకటి చెప్తుందండి. నేను ఒక చిన్న పాయింట్ కూడా చెప్తాను. ఏదైనా ఒక అంకెను 3 సార్లు రాసిన 3 అంకెల సంఖ్య, ఏదైనా ఒక అంకెను 3 సార్లు పునరావృతము రాసిన 3 అంకెల సంఖ్య ఎల్లప్పుడూ 37తో నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 3 3 7 7 7 5 5 5 5 8 8 8 8 9 9 9 9. ఇలా ఏదైనా ఒక అంకెను 3 సార్లు పునరావృతము రాసిన 3 అంకెల సంఖ్య ఎల్లప్పుడూ 37తో నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ 3 అంకెల సంఖ్య చూడండి, ఒక అంకె 3 సార్లు పునరావృతమైంది కాబట్టి ఇది 37తో భాగించబడుతుంది. మరి మిగిలినది ఏందిగా 17తో నిశేషంగా భాగించబడదు కాబట్టి ఆన్సరు భాగించబడదు, నాట్ డివిజబుల్. ఓకేనా? రైట్. ఇది మనకు డివిజబుల్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో రైట్ అండి. సో ఇక్కడి వరకు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్. సో ఇవి మనకు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 2025 APDSC స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అండి. సో మరొక వీడియోలో మరొక టాపిక్ని తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియపరచండి. ఆన్లైన్ క్లాసెస్కి కావాలనుకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.